క్షమవశీకృతిర్లోకే క్షమయా కిం న సాధ్యతే. ఈ శ్లోకం మహాభారతంలోని విదుర నీతిలో ఉంది. దీని అర్థం, ఈ లోకంలో సహనం ఎవరికి ఉంటుందో వారు ఈ ప్రపంచాన్నే జయించగలరు. ఓర్పుతో సాధించలేనిది ఏదీ లేదు. ఏదైనా ఒక గొప్ప పని చేస్తున్నప్పుడు దాని ఫలితం తక్షణమే రాకపోవచ్చు, కానీ సహనంతో వేచి ఉండటం వల్ల సానుకూల ఫలితాలొస్తాయి. తొందరపాటులో నిర్ణయాలు తీసుకుంటే అవి పొరపాట్లకు దారితీస్తాయి. సహనంగా ఉన్నప్పుడు పరిస్థితిని అర్థం చేసుకునే అవకాశం దొరుకుతుంది. తద్వారా తెలివైన నిర్ణయాలు తీసుకోవచ్చు. గొప్ప విషయాలేవీ రాత్రికి రాత్రే జరగవు. విత్తనం నాటిన వెంటనే చెట్టుగా మారదు. మొక్కగా మారి ఎండ వానలను సహనంగా భరిస్తేనే వృక్షంగా ఎదుగుతుంది. అంతేకాకుండా బంధాలలో అపార్థాలు వచ్చినప్పుడు ఓపిక పట్టాలి. సహనంతో ఆలోచించడం ద్వారా అనవసరమైన గొడవలను నివారించి సంబంధాలను కాపాడుకోవచ్చు. కొందరు సహనాన్ని చేతకానితనంగా భావిస్తారు, కానీ సహనం వ్యూహాత్మక ఆయుధమని వారికి తెలియదు. ఈ విషయాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదే పదే నిరూపిస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్ 2న ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలతో విరుచుకుపడ్డారు. ఆ సుంకాల ధాటికి తట్టుకోలేక చాలా దేశాలు ముందు వెనకలు ఆలోచించకుండా ట్రంప్తో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నాయి. ఆ ఒప్పందాలన్నీ చాలా వరకు అమెరికాకు అనుకూలంగా మారి ట్రంప్కు ప్రయోజనం కలిగించాయి. గతంలోనూ ప్రస్తుతం ట్రంప్ వాణిజ్య ఒప్పందాల్లో ఒకే తీరు కనిపిస్తుంది. మీరు సుంకాలు విధించొద్దు, మాకు మాత్రం సుంకాలు చెల్లించాలి అనేదే ట్రంప్ విధానం. ఉదాహరణకు, గత ఏడాది డొనాల్డ్ ట్రంప్ తో యూరోపియన్ యూనియన్ EU కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని చూడండి. అమెరికా వస్తువులకు EU 0 సుంకాల ఆఫర్ ఇవ్వాల్సి వచ్చింది. కానీ యూరోపియన్ యూనియన్ వస్తువులపై మాత్రం డొనాల్డ్ ట్రంప్ 15% సుంకాలు వసూలు చేశారు. ట్రంప్ అనుసరిస్తున్న ఈ విధానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా వ్యతిరేకించారు. మీకు 0 సుంకాలు కావాలంటే మాకు కూడా అదే వర్తించాలి అన్నది మోదీ వాదన. ఈ నేపథ్యంలోనే గత ఏడాది ఏప్రిల్లో అమెరికా భారత్ మధ్య వాణిజ్య చర్చలు మొదలయ్యాయి. కానీ ఇరు దేశాలు ఒక ఒప్పందానికి రావడానికి 10 నెలల సమయం పట్టింది. ప్రధానంగా వ్యవసాయం, పాడి ఉత్పత్తులను భారత్లో విక్రయించాలని అమెరికా లక్ష్యంగా పెట్టుకుంది. భారత్ ఒక భారీ మార్కెట్ కాబట్టి ఆ ఉత్పత్తులను ఇక్కడ విక్రయిస్తే అమెరికన్ రైతులకు మేలు జరుగుతుందని ట్రంప్ ప్లాన్ వేశాడు. ముఖ్యంగా ట్రంప్ కు అనుకూలంగా ఉన్న కీలక ఓటు బ్యాంక్ అమెరికా రైతులు. నిజానికి భారత్ వ్యవసాయాధారిత దేశం. మన దేశంలో కోట్లాది మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అమెరికా నుంచి వ్యవసాయం, పాడి ఉత్పత్తులను భారీగా దిగుమతి చేసుకుంటే మన రైతుల ఉపాధి దెబ్బతింటుంది. అందుకే ఈ విషయంలో మోదీ సర్కార్ గట్టిగా నిలబడింది. మొదట్లో భారత్పై 25% ప్రతీకార సుంకాలను ట్రంప్ విధించారు. ఆ తర్వాత రష్యా నుంచి భారత్ చమురుకుంటోందనే కారణంతో మరో 25% అదనపు సుంకాలను విధించారు. ట్రంప్ తన సుంకాల విధానంతో భారత్ను టార్గెట్ చేస్తూ నిత్యం విమర్శలు గుప్పించేవాడు. అదే సమయంలో ప్రధాని మోదీని మాత్రం తన గొప్ప మిత్రుడిగా ప్రశంసిస్తూ ఉంటారు. ఇది ట్రంప్ రాజకీయ శైలి. అయితే భారత్పై ఏకంగా 50% సుంకాలు విధించినా ప్రధాని మోదీ ఏమాత్రం తొందరపడలేదు, అనవసర విమర్శలకు దిగలేదు. దీనికి భిన్నంగా పొరుగు దేశమైన చైనా ట్రంప్తో నేరుగా సుంకాల యుద్ధానికి దిగింది. ట్రంప్ 50% సుంకాలు విధిస్తే తాము కూడా అంతే విధిస్తామని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ హెచ్చరించారు. అమెరికా 100% సుంకాలను ప్రకటిస్తే బీజింగ్ కూడా అదే స్థాయిలో ప్రతిస్పందిస్తూ వాణిజ్య ఉద్రిక్తతలను పెంచింది. కానీ భారత్ మాత్రం చాలా సంయమనంతో పరిస్థితులను అధ్యయనం చేయడం మొదలుపెట్టింది. ప్రపంచంలోని అత్యధికంగా 50% సుంకాల భారం పడినా ప్రధాని మోదీ ఆందోళన చెందలేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను ఎదుర్కోవాలంటే కేవలం పోరాటం సరిపోదని సరైన వ్యూహం అవసరమని మోదీ భావించారు. ఈ క్రమంలో ఆయన నిశ్శబ్దంగా తన వ్యూహాన్ని అమలు చేశారు. అమెరికాపైనే ఆధారపడకుండా భారతీయ ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేసేలా మార్గాలను అన్వేషించారు. ఇందుకోసం ప్రధాని మోదీ పలు దేశాల్లో పర్యటించి కొత్త వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్తో భారత్ చేసుకున్న ఒప్పందం ట్రంప్ సుంకాల వ్యూహానికి గట్టి ఎదురుదెబ్బగా నిలిచింది. అమెరికా ఎప్పుడూ యూరోపియన్ యూనియన్కు ప్రధాన మార్కెట్గా ఉంటూ వస్తోంది. అయితే గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ అనుసరించిన దూకుడు విధానంతో యూరోపియన్ దేశాల్లో అభద్రతా భావం, భయం మొదలైంది. అమెరికా నుంచి భవిష్యత్తులో ముప్పు ఎదురవుతుందన్న భయం ఆ దేశాలను వెంటాడింది. దీనివల్ల యూరప్కు నమ్మకమైన ప్రత్యామ్నాయ మార్కెట్లు అవసరమయ్యాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారుల మార్కెట్లలో ఒకటిగా ఉన్న భారత్ ఎంతో నమ్మకమైన భాగస్వామిగా వారికి కనిపించింది. మిత్ర దేశాలకు, వ్యూహాత్మక భాగస్వాములకు ప్రధాని మోదీ ఇచ్చే ప్రాధాన్యం గురించి యూరోపియన్ దేశాలకు స్పష్టమైన అవగాహన ఉంది. ఈ నేపథ్యంలోనే జనవరి 27న భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య ఫ్రీ ట్రేడ్ డీల్ కుదిరింది. అమెరికా వాణిజ్యపరంగా కఠినంగా వ్యవహరిస్తే ఫ్రీ ట్రేడ్ డీల్తో యూరోపియన్ ఉత్పత్తులను
భారత్కు ఎగుమతి చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. అదే సమయంలో భారత ఉత్పత్తులను అమెరికాకు బదులుగా యూరప్కు ఎగుమతి చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. ఒకవేళ ఇది పూర్తిగా అమల్లోకి వస్తే ట్రంప్తో వాణిజ్య ఒప్పందం కోసం భారత్ వేచి చూడాల్సిన అవసరం కూడా ఉండదు. యూరోపియన్ యూనియన్ అంటే 27 దేశాల శక్తివంతమైన కూటమి. ఆ దేశాల ఉత్పత్తులకు అమెరికా తలుపులు మూసుకుంటే నష్టం అగ్రరాజ్యానికే ఎక్కువ. అంతేకాకుండా ఇరు ప్రాంతాల మధ్య భారీ స్థాయిలో వాణిజ్యం జరిగితే యూరో, రూపాయిల్లో లావాదేవీలు జరుపుకునే అవకాశం ఉంటుంది. అందుకే భారత్, EU మధ్య కుదిరిన మదర్ ఆఫ్ ఆల్ డీల్స్తో ట్రంప్లో ఆందోళన మొదలైంది. మోదీ వ్యూహం ఏంటో ట్రంప్కు అర్థమైంది. ఇదే రీతిలో భారత్ తన ప్రణాళికలతో ముందుకెళ్తే తమ వాణిజ్య ఆధిపత్యానికి గండిపడుతుందని ట్రంప్ గ్రహించారు. అయితే సుంకాల వివాదం గత ఏడాది జూన్లోనే అమెరికా సుప్రీంకోర్టుకు చేరింది. నాటి నుంచి విచారణ కొనసాగుతోంది. అమెరికా చట్టాల ప్రకారం విదేశీ వస్తువులపై సుంకాలు విధించే అధికారం కేవలం ఆ దేశ పార్లమెంట్ అయిన అమెరికా కాంగ్రెస్కు మాత్రమే ఉంది. అధ్యక్షుడికి ఆ అధికారం లేదు. అందుకే ట్రంప్ విధించిన సుంకాలు చెల్లవని, కోర్టు వాటిని రద్దు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. అందుకే ట్రంప్తో వాణిజ్య ఒప్పందం కోసం భారత్ అంత తొందరపడలేదు. భారత్ తన వస్తువులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నప్పటికీ అమెరికా మార్కెట్ను మాత్రం కోల్పోవాలని అనుకోలేదు. అదే సమయంలో అమెరికాతో సత్సంబంధాలను వదులుకోకూడదని భావించి అనుకూలమైన ఒప్పందం కోసం ప్రయత్నించింది. కానీ మొదట్లో భారత్ ట్రేడ్ డీల్ పై ట్రంప్ మొండిగా వ్యవహరించారు. అయితే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ వంటి పరిణామాలు ట్రంప్ను దిగొచ్చేలా చేశాయి. చివరికి భారత్తో ఒప్పందానికి అంగీకరించి 50% ఉన్న సుంకాలను 18% ట్రంప్ తగ్గించారు. దీనిపై భారతదేశంలో విస్తృత చర్చలు జరుగుతున్నాయి. అయితే ట్రంప్ చేస్తున్న ప్రకటనలు, భారత్ వెల్లడిస్తున్న వివరాలకు పొంతన లేకపోవడంతో కొంత గందరగోళం నెలకొంది. మార్చి మధ్యలో ఇరు దేశాలు ఈ డీల్ పై సంతకాలు చేయాల్సి ఉంది. ఆలోపు అమెరికాతో వాణిజ్య ఒప్పందంలోని ముఖ్య అంశాలన్నీ ఒక కొలిక్కొస్తాయని అంతా ఆశిస్తున్నారు. అయితే ఇంతలోనే ట్రంప్ సుంకాలపై అమెరికా సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పునిచ్చింది. ట్రంప్ విధించిన సుంకాలు చెల్లవని తేల్చి చెప్పింది. దీంతో సుంకాల వివాదం మళ్లీ మొదటికొచ్చింది. అమెరికా సుప్రీంకోర్టుతో డొనాల్డ్ ట్రంప్ పోరాటం చేస్తున్నారు. ఇతర చట్టాలను ఉపయోగించి మళ్లీ సుంకాలను అమలు చేయాలని ప్రయత్నిస్తున్నారు. దీంతో భారత్తో కుదుర్చుకోవాల్సిన వాణిజ్య ఒప్పందం ఏమవుతుందనే చర్చ మొదలైంది. దీనిపై మోదీ సర్కార్ కూడా లోతుగా విశ్లేషిస్తోంది. నిజానికి ఈ వారం వాణిజ్య ఒప్పందానికి సంబంధించి తదుపరి చర్చల కోసం భారత్ నుంచి ఒక బృందం వాషింగ్టన్ కు వెళ్లాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో ఈ పర్యటన వాయిదా పడింది. సుప్రీంకోర్టు తీర్పుతో సుంకాల నిబంధనలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉండటమే దీనికి ప్రధాన కారణం. సుప్రీం తీర్పు ప్రభావం భారత్పై ఎలా ఉంటుందో స్పష్టత రావాల్సి ఉంది. అందుకే సుప్రీంకోర్టు తీర్పును క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి కొంత సమయం కావాలని ఇరు దేశాలు ప్రకటించాయి. ఈ విరామం వల్ల ఒప్పందానికి ఎటువంటి ఇబ్బంది లేదని వాషింగ్టన్, ఢిల్లీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నిజానికి ఇప్పుడు వాణిజ్య ఒప్పందం సిద్ధంగా ఉంది. కానీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఒక రకంగా చెప్పాలంటే అమెరికా సుప్రీంకోర్టు తీర్పు భారత్కు కొత్త అవకాశాలను కల్పించింది. గతంలో చర్చలకే వీలు లేకుండా అమెరికా కొన్ని కఠినమైన నిబంధనలను విధించింది. కానీ ప్రస్తుత పరిణామాలతో భారత్ కోర్టులోకి బంతొచ్చింది. వాణిజ్య ఒప్పందంలో ఇప్పటివరకు పలు అంశాల్లో భారత్పై అమెరికా ఒత్తిడి తెస్తోంది. తమ ఆహార ఉత్పత్తులను కొనాలని, తమ వస్తువులకు 0 టారిఫ్ అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. కానీ సుప్రీంకోర్టు తీర్పుతో ఆ ఒత్తిడి చేసే అవకాశాన్ని అమెరికా కోల్పోయింది. అంటే ఇప్పుడు వాణిజ్య ఒప్పందంపై భారత్కు పై చేయి లభించిందన్నమాట. భారత్ ఇన్నాళ్లు సహనంతో వేచి ఉన్నందుకు లభించిన ప్రతిఫలం ఇది. ఇప్పుడు ఒప్పందం ఎలా ఉండాలో భారత్ నిర్ణయించే పరిస్థితికి చేరుకుంది. ఈ విషయాన్ని వారం రోజుల క్రితమే ట్రంప్ కూడా అంగీకరించారు. భారత్తో వాణిజ్య ఒప్పందం ఉంటుందని, అయితే అందులో కొన్ని మార్పులు చేర్పులు ఉండొచ్చని అమెరికా అధ్యక్షుడు స్వయంగా వెల్లడించారు. అమెరికా సుప్రీంకోర్టు తీర్పు భారత్కు ఎలాంటి సానుకూలతలను తీసుకొచ్చింది, దీనివల్ల మనకు కలిగే లాభాలేంటి, వీటిని విశ్లేషిస్తే 2 స్పష్టమైన అంశాలు కనిపిస్తున్నాయి. మొదటిది సుంకాలు తగ్గటం. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా సుంకాలపై డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గలేదు. మరో చట్టాన్ని ఆధారం చేసుకుని సుంకాలు విధించడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగా అమెరికాతో వాణిజ్యం చేసే దేశాలన్నింటిపై 10% సుంకాలు విధిస్తానని తొలుత ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని గంటలకే దాన్ని 15% పెంచారు. అయితే భారత్, అమెరికా మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం మన ఎగుమతులపై 18% సుంకాలు చెల్లించాల్సి ఉంది. కానీ ఇప్పుడు ట్రంప్ విధించిన 15% సుంకాలే అమల్లోకి వస్తాయి. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత తాజాగా ట్రంప్ విధించిన సుంకాలే భారత్కు కూడా వర్తిస్తాయి. అంటే ఇకపై భారత ఉత్పత్తులపై ట్రంప్ 15% సుంకాన్ని మాత్రమే ట్రంప్ వసూలు చేస్తారు. ఇది భారత్కు కొంత ఊరటనిచ్చే అంశం. దీనికి అదనంగా ఇతర మినహాయింపులను పరిగణలోకి తీసుకుంటే భారత్కు వర్తించే వాస్తవ సుంకం సుమారు 12% తగ్గుతుంది. నిజానికి తాజాగా ట్రంప్ విధించిన సుంకాలు అమెరికా వాణిజ్య భాగస్వాములందరికీ వర్తిస్తాయి. కాబట్టి భారత్కు ఇది ఒక శుభవార్తనే చెప్పాలి. ఈ నెలలో భారత్, అమెరికా ప్రకటించిన ఒప్పందం ప్రకారం
18% సుంకాలను మన దేశం చెల్లించాల్సి ఉండగా సుప్రీంకోర్టు తీర్పు వల్ల అది ఇప్పుడు 12% తగ్గింది. ఇది ఒక సానుకూల పరిణామం. ఇక రెండో సానుకూల అంశం ప్రస్తుతం అంత స్పష్టంగా అనిపించకపోవచ్చు, కానీ దీర్ఘకాలిక ఒప్పందం భారత్ కు అది ఎంతో విలువైంది. భారత్ ఈ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని అనుకోవడం లేదు. కేవలం ఒప్పందంలోని నిబంధనలను మరింత స్పష్టంగా పటిష్టంగా మార్చుకోవాలని మోదీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. భారత్ కోరుకుంటున్న కొత్త డిమాండ్లు ప్రధానంగా చట్టపరమైన భద్రత, రక్షణ నిబంధనల చుట్టూ తిరుగుతున్నాయి. భవిష్యత్తులో కోర్టులు ఏవైనా తీర్పులిచ్చి అప్పటికప్పుడు అమెరికా విధానాలు మారిపోతే ఆ ప్రభావం మన వాణిజ్యంపై పడకూడదన్నదే మోదీ ప్రభుత్వం లక్ష్యం. సరళంగా చెప్పాలంటే భవిష్యత్తులో కోర్టులు ఎలాంటి తీర్పులిచ్చినా భారత్తో కుదుర్చుకున్న ఈ ఒప్పందం అర్థాంతరంగా రద్దయ్యే పరిస్థితి రాకూడదని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉన్నప్పటికీ ట్రంప్ విధించే సుంకాలు ఎప్పుడు ఎలా మారతాయో ఎవరికీ తెలియదు. ఉదాహరణకు యూరోపియన్ యూనియన్ తీసుకోండి. గతేడాది కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం యూరోప్ పై 15% సుంకాలు విధించారు. కానీ అంతలోనే డెన్మార్క్ కు చెందిన గ్రీన్లాండ్ అంశం తెరపైకొచ్చింది. గ్రీన్లాండ్ ను అవసరమైతే సైనిక చర్యతో స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ బెదిరించారు. ఈ నిర్ణయాన్ని యూరోపియన్ దేశాలు వ్యతిరేకించాయి. అయితే వ్యతిరేకించిన దేశాలపై అదనంగా 25% సుంకాలు విధిస్తానని ట్రంప్ బెదిరించారు. అంటే తమకు అనుకూలంగా ఉంటే ఒప్పందాలు, లేదంటే సుంకాలతో బెదిరింపులు అనేదే ట్రంప్ విధానంగా కనిపిస్తోంది. ఇటువంటి పరిస్థితులు భవిష్యత్తులో భారత్ను ట్రంప్ ఇబ్బంది పెట్టొచ్చు. ఇప్పటికే భారత్ ఇరుకున పెట్టేందుకు వాషింగ్టన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా బంగాళాఖాతంలో పట్టు సాధించేందుకు వ్యూహరచన చేస్తోంది. బంగ్లాదేశ్ ను మచ్చిక చేసుకుని ఆ దేశానికి చెందిన సెయింట్ మార్టిన్ ద్వీపాలలో అమెరికా సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఇది చైనా కోసమేనని అమెరికా చెబుతున్నప్పటికీ భవిష్యత్తులో అది భారత్కు పక్కలో బల్లెవులా మారే ప్రమాదం ఉంది. ఇటీవలి కాలంలో అమెరికా అనుసరిస్తున్న తీరు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. అందుకే అమెరికా అధ్యక్షుడితో గాని అక్కడి కోర్టుల తీర్పులతో గాని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా వాణిజ్యాన్ని కొనసాగించాలన్నదే మోదీ ప్రభుత్వ లక్ష్యం. అందుకోసం అటు దౌత్యపరంగా ఇటు ఆర్థిక పరంగా ఎంతో ఓర్పుతో వ్యూహాత్మకంగా భారత్ అడుగులు వేస్తోంది. నిజానికి అమెరికాతో ఒప్పందం కోసం భారత్ చాలానే త్యాగం చేసింది. భారత్ ఇప్పటికే కొన్ని కీలకమైన అంశాలను అంగీకరించింది. అమెరికా ఉత్పత్తులపై చాలా వరకు జీరో టారిఫ్ కు ఢిల్లీ అంగీకరించింది. రాబోయే 5 ఏళ్లలో $50,000 కోట్ల విలువైన అమెరికన్ వస్తువులను కొనుగోలు చేస్తామని మోదీ సర్కార్ హామీ ఇచ్చింది. ప్రధానంగా ఇంధన వనరుల నుంచి విమానాల వరకు, విలువైన లోహాల నుంచి సాంకేతిక ఉత్పత్తుల వరకు భారీగా కొనుగోలు చేయడానికి భారత్ సిద్ధపడింది. ఇంత పెద్దెత్తున భారత ప్రయోజనాలను పణంగా పెట్టినప్పుడు అగ్రదేశంతో కుదిరే వాణిజ్య ఒప్పందానికి చట్టపరమైన రక్షణ కోరడం సమంజసం. నిజానికి భారత్ అమెరికా ఒప్పందంలో ఇప్పటి వరకు ట్రంప్ డిమాండ్లే ఎక్కువగా కనిపించాయి. కానీ ఇకపై భారత డిమాండ్లను మరింత బలంగా వినిపించడానికి అమెరికా సుప్రీంకోర్టు ఒక బలమైన అవకాశాన్ని ఇచ్చింది. పరిస్థితులు ఇప్పుడు కొంత భారత్ కు అనుకూలంగా మారాయని మార్కెట్లు కూడా గుర్తించాయి. అందుకే ఫిబ్రవరి 23న భారతీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. టాప్ 50 కంపెనీల పనితీరును తెలిపే నిఫ్టీ 50, టాప్ 30 కంపెనీలను సూచించే సెన్సెక్స్ 2.5% పైగా వృద్ధితో ముగిశాయి. ట్రంప్ సుంకాల ప్రభావం తగ్గిందనే భావన ఇన్వెస్టర్స్ లో ఉండటమే దీనికి ప్రధాన కారణం. అయినప్పటికీ మోదీ సర్కార్ తొందరపడి అతిగా ఊహించుకోవడం లేదు. ఎందుకంటే ట్రంప్ ఇంకా తన మొండి వైఖరిని పూర్తిగా వీడలేదు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సొంత దేశంలోని అత్యున్నత న్యాయస్థానంతోనే పోరాటం చేస్తున్నారు. ట్రంప్ తాజాగా విధించిన 15% సుంకాలు కేవలం 150 రోజుల వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఆ తర్వాత ఈ సుంకాలు కొనసాగాలంటే అమెరికా కాంగ్రెస్ తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా కాంగ్రెస్ నుంచి ఆమోదం లభించే అవకాశం తక్కువగా ఉంది. అమెరికా కాంగ్రెస్ లో ప్రతినిధుల సభ, సెనేట్ అనే 2 సభలు ఉంటాయి. ప్రతినిధుల సభలో ట్రంప్ కు మెజారిటీ ఉన్నప్పటికీ సెనేట్ లో లేదు. ఈ విషయం ట్రంప్ కు కూడా బాగా తెలుసు. అందుకే అమెరికా అధ్యక్షుడు ప్రస్తుతం భిన్నమైన వైఖరిని ప్రదర్శిస్తున్నారు. తాజాగా ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్లో విదేశాలకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. సుప్రీంకోర్టు తీర్పును ఎవరైనా తమకు అనుకూలంగా వాడుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దశాబ్దాలుగా అమెరికాను దోచుకుంటున్న దేశాలు తాము కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సుంకాలు చెల్లించాల్సిందేనని, లేని పక్షంలో కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఇటువంటి బెదిరింపుల కారణంగానే భారత్ ఒక చట్టబద్ధమైన వాణిజ్య ఒప్పందం కోరుకుంటోంది. సాధారణంగా ఒక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి అమెరికా కాంగ్రెస్ ఆమోదం లభిస్తే అది అత్యంత సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది. అటువంటి ఒప్పందాలను అమెరికా కోర్టులు లేదా అధ్యక్షులు స్వతంత్రంగా మార్చడం అసాధ్యం.
అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసే అధికారం కేవలం ఆ దేశ పార్లమెంటుకే ఉంటుంది. అందుకే మోదీ ప్రభుత్వం అటువంటి చట్టబద్ధమైన ఒప్పందం కోసం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ట్రంప్ చేస్తున్న బెదిరింపులను, ఇస్తున్న హెచ్చరికలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. ఓవరాల్ గా చూస్తే వాణిజ్య ఒప్పందాన్ని భారత్ ఎంత తెలివిగా తనకు అనుకూలంగా వాడుకుంటుంది అన్నదే ఇప్పుడు అందరిలో ఉన్న అసలైన ప్రశ్న.